వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని కీలకమైన నియోజకవర్గం. అంతేకాదు, అది జగన్ మేనమామ విజయమ్మ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం. అక్కడ వైసీపీ జెండా తప్ప గత 10 ఏళ్లలో ఎప్పుడూ టీడీపీ జెండానే కనిపించలేదు. 2014-19 ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో సెగ్మెంట్లో వైసీపీ హవానే కొనసాగింది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోతోంది. ఫలితంగా వైసీపీ జెండా పీకేసే పరిస్థితి ఏర్పడింది. జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి టీడీపీ జలకిచ్చింది. వైసీపీ చేతిలో ఉన్న కమలాపురం పురపాలక సంఘం టీడీపీ వశమైంది. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులు కావడంతో పాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి నాయకత్వంపై నమ్మకంతో పురపాలక సంఘం చైర్పర్సన్ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్ నూరి, రాజేశ్వరి, సలీలా, నాగమణి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో గతంతో పాటు తాజాగా చేరిన కౌన్సిలర్లతో టీడీపీ సంఖ్యాబలం 10కి చేరగా వైసీపీ బలం 8కి పడిపోయింది. పదం సంక్షేమం అన్ని చేస్తున్న కార్యక్రమాలు చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఈ కొద్ది రోజుల్లోనే చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చూసి కమలాపురం నగరపాలక సంస్థ, నగర పంచాయతీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ గారు మర్పూర్ మేరీ గారు, అలాగే కౌన్సిలర్లు షేక్ నూరి గారు, నాగమణి గారు, రాజేశ్వరి గారు, ఝాన్సీ గారు 5 మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు. ఇది సంతోషదగ్గ విషయం. ఎందుకనంటే ఊరు డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి అని అంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. వాళ్ళందరి సహకారంతో వాళ్ళకున్న ఆలోచనలు, ఈ 2 ఏళ్లలో వాళ్ళు చూసిన ఇబ్బందులు అన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. అవి మనం ఎలా తీర్చాలని కూర్చొని మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయితే అది ఖచ్చితంగా తీర్చి ఊరికి మంచి చేయగలని నమ్మి వాళ్ళు ఈరోజు పార్టీలో చేయడం జరుగుతూ ఉంది. మున్సిపల్ చైర్మన్ పీఠం తెలుగుదేశంకు దక్కినట్లయింది. త్వరలో పురపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించి చైర్మన్ను ఎన్నుకునేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. వైసీపీకి మిగిలి ఉన్న 8 మంది కౌన్సిలర్లలో మరికొందరు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. వైసీపీ అధినేత జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గత 2 ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నుంచి పుత్తా నరసింహారెడ్డిపై విజయం సాధించారు. 2014లో 5,000 ఓట్ల తేడాతో గెలిచిన జగన్ మేనమామ 2019లో దాదాపు 27,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి కమలాపురంలో తనకు ఎదురు లేదని ధీమా వ్యక్తం చేశారు. అయితే గత ఎన్నికల్లో పుత్తా నరసింహారెడ్డి వారసుడు పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి దాదాపు 26,000 మెజారిటీ సాధించి కమలాపురంలో టీడీపీ జెండా పాతారు. రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి తర్వాత కమలాపురంలో వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి 15 మంది, టీడీపీ తరపున 5 కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో చైర్మన్ పీఠం వైసీపీ వశం కాగా రాష్ట్రంలో తాజా పరిణామాలతో లెక్కలు తారుమారవుతున్నాయి. కమలాపురం పురపాలక సంఘం వైసీపీ చేతిలో ఉండడంతో అభివృద్ధికి ఆటంకంగానే మారిందని ఆ పార్టీ నేతలు చెబుతూ రవీంద్రనాథ్ రెడ్డికి జలకిచ్చారు. కమలాపురం నగర పట్టణ ప్రజల క్షేమం కొరకు, మరి సంక్షేమం కొరకు ఆగిపోయిన ప్రతి పనిని చక్కగా జరిపించి సుందరమైన కమలాపురంగా చేయాలని ఆయన ఆలోచించారు. ఆయన ఆలోచనలో భాగంగా మేము కూడా ఆయనకు సహకరించి ఆయన వెంట ఉంటూ కమలాపురం ప్రజలకు కావలసినటువంటి ప్రతి వసతిని, ప్రతి పనిని జరిగించాలని, దానికి సహకారం మేము కూడా తనకు అందించి కమలా ప్రజల క్షేమం మేము చూడాలని ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఆగిపోయిన ప్రతి పనిని, ఫ్లైఓవర్ అయితేనేమి, పైప్ లైన్స్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి ఆ వచ్చిన ఫండ్స్లో ప్రజలందరికీ క్షేమంగా పని చేసి సహకరించి సుందరమైన కమలాపురంగా చేయాలని ఈరోజు మేము ఇక్కడ చేరినాము. ఇటీవల వీరపునాయునిపల్లె జెడ్పీటీసీ సభ్యుడు వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మస్తాన్తో పాటు వైసీపీ నేతలు సుబ్బారాయుడు, రాజారెడ్డి, ఖాద్రి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కమలాపురాన్ని అన్యాయంగా పురపాలక సంఘంగా మార్చారని,
పంచాయతీగా ఉంటేనే ప్రజలకు మేలు జరిగిందని పుత్తా నరసింహారెడ్డి అన్నారు. త్వరలో పురపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించి పురపాలక సంఘంగా ఉండాలా లేక గ్రామ పంచాయతీగా మార్చాలా అనే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమలాపురం గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలోనే అండర్ డ్రైనేజీని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం నాయకులదని ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అండర్ డ్రైనేజీ పనులను ఆర్థికంగా సంపాదించుకోవడానికి ఉపయోగించుకుందని విమర్శించారు. నగర పంచాయతీ కాకముందు పంచాయతీలో ఉన్నప్పుడే అప్పుడు మా నాన్నగారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేయించుకొచ్చారు. పంచాయతీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్న టైంలో కూడా శాంక్షన్ చేసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఓన్లీ కాసుల కకృతి కోసం దాన్ని ఓపెన్ డ్రైనేజ్ కింద కన్వర్ట్ చేసి ఆ ఫండ్స్ అంతా వేసేసి అవి కూడా పూర్తి చేయకుండా చాలా దారుణమైనటువంటి పనులు చేసి ఉన్నారు. అవన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళీ మేము అనుకున్న విధంగా కమలాపురం ఎంత అందంగా ఉండాలి, ఎంత సుందరంగా ఉండాలన్న విధంగా అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడే కూడా డ్రైనేజు ఇబ్బ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, దోమల సమస్యలు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా చేయాలన్న ఒక సంకల్పంతో మేము కూడా ఒక అవగాహనతో చెప్పడం జరుగుతుంది. దాని అందరికీ కూడా మేము కూడా సహకరిస్తామని చెప్పేసి ఈ 5 మంది కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరి ఆలోచనలు మా ఆలోచనలు కలిపి కమలాపురం అభివృద్ధికి పాటుపడతాం. మొత్తానికి జగన్ మేనమామ సెగ్మెంట్లో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అలా తయారైంది. For more videos like this, subscribe Big TV channel.